ఈ మధ్య పిఆర్ సుందర్ గారి మరొక వీడియో చూడటం జరిగింది. అందులో కొన్ని విషయాలు మనకు ఉపయోగపడేటువంటివి, అందులోనూ కొత్తగా ట్రేడింగ్ సెక్టార్‌లోకి వచ్చేటువంటి వాళ్ళని కొంచెం స్టిమ్యులేట్ చేయడానికి, వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేయడానికి ఈ వీడియోస్ అనేటువంటిది చేయడం జరిగింది. ఆయన వెబినార్స్‌తో గానీ, ఆయన బిజినెస్‌తో గానీ నాకు సంబంధం లేదు. మంచి పాయింట్ గనుకుంటే దాన్ని తెలియజేస్తే 10 మందికి ఉపయోగపడుతుందనేదే నా కాన్సెప్ట్. సో, ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో మాటలన్నీ పిఆర్ సుందర్ గారు చెప్పినటువంటి మాటలే. అవేంటో ఒకసారి మీరు వినండి. స్టాక్ మార్కెట్‌ను ఒక కెరీర్‌గా ఎన్నుకోవడం అనేది మన ఆర్థిక పరిస్థితులపై ఆధారపడే ఉంటుంది అని మొదట గుర్తుంచుకోవాలి. మనం సాధారణంగా చూసే స్క్రీన్ షాట్స్ అంటే కొద్దిమంది ట్రైనర్స్ 10 నిమిషాల్లో 10 లక్షలు వచ్చినాయి, 20 నిమిషాల్లో 20 లక్షలు వచ్చినాయి అని చూపే స్టాక్ మార్కెట్ లాభాల స్క్రీన్ షాట్స్‌ను మనం వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో చూస్తుంటాం. సో, వీటిని కొద్దిమంది వ్యక్తుల మాటలు నమ్మి చేతిలో ఒక 25,000 రూపాయలు పెట్టుకొని స్టాక్ మార్కెట్‌పై దండెత్తుదామని స్టాక్ మార్కెట్‌ని కెరీర్‌గా ఎన్నుకుంటే అది ఖచ్చితంగా ఒక బ్లండర్ మిస్టేకే అవుతుంది. ఇటువంటి ఆలోచనలు ఉంటే స్టాక్ మార్కెట్‌ను కెరీర్‌గా ఎన్నుకోవడం కాదు కదా! కనీసం ఒక 3 నెలల పాటు ట్రేడింగ్‌ని కంటిన్యూగా చేయలేరు. స్టాక్ మార్కెట్‌ను కెరీర్‌గా ఎన్నుకోవాలి అంటే కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలను పాటించవలసిందే. ఇక నా విషయానికే వద్దాం. నేను ఎడ్యుకేషన్‌లో ఉన్నప్పటి నుండే స్టాక్ మార్కెట్ గురించి వినేవాడిని. బట్ మనం స్టాక్ మార్కెట్ జర్నీని మొదలుపెట్టాలి అంటే ముందు మన దగ్గర కొద్దిగా పెద్ద మొత్తంలోనే మనీ ఉండాలి అని నా ఉద్దేశం. మన పూర్వీకులు అంటే మన అమ్మనాన్నలు కావచ్చు, మన అమ్మమ్మ, తాతయ్యలు కావచ్చు, వారు చెప్పే ముఖ్యమైన సూత్రం ఏమిటంటే 45 సంవత్సరాల వరకు డబ్బు సంపాదించడానికి బాగా కష్టపడాలని. ఆ తర్వాత ఆ డబ్బే మీకు సంపాదించి పెడుతుందని చెప్పేవారు. సో, ఈ పాయింట్ నా బ్రెయిన్‌లో బాగా స్టాండప్ చేసుకున్నాను. కాబట్టే నేను బిర్లా కాలేజ్‌లో మ్యాథ్స్ లెక్చరర్‌గా పనిచేసేటప్పటి నుండి నా ఆలోచన స్టాక్ మార్కెట్‌పై ఉన్నా ముందుకు కావాల్సినంత పని చేయాలి అని ఆలోచించేవాడిని. అందుకే ఒకవైపు కాలేజీలో పనిచేస్తూనే మరొక వైపు ఇంటి వద్ద ట్యూషన్స్ చెప్పి బాగా సంపాదించి సేవింగ్స్ చేసేవాడిని. ఆ తర్వాత మంచి శాలరీ ఇస్తానంటే సింగపూర్‌లో టీచర్‌గా జాయిన్ అయ్యాను. అక్కడ శాలరీ ఇండియాలో కాలేజీలో శాలరీ కంటే 20 రెట్లు ఎక్కువ. సో, నా ఫస్ట్ ప్రయారిటీ మాత్రం సేవింగ్స్ మనీ. దీనికోసం ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పనిచేసేవాడిని. ఇలా నాకు 44 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నా వద్ద కావాల్సినంత మనీ ఉంది అనుకున్న తర్వాతే 2008 సంవత్సరంలో ఇండియా వచ్చి స్టాక్ మార్కెట్ జర్నీని మొదలుపెట్టాను. మనం కొత్తగా స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యేవారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఫేక్ స్క్రీన్ షాట్స్‌ను చూసి వాటి అట్రాక్షన్స్ తోటి స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ కాకుండా ఉండాలి. గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోవాలి. తక్కువ మొత్తంలో గనక మనీ ఉంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్‌లో ట్రేడింగ్స్ చేయకుండా దూరంగా ఉండటం మరీ మంచిది. కేవలం 25,000తో ట్రేడింగ్‌లో లక్షలు సంపాదించాలనే ఇంటెన్సిటీతో ట్రేడింగ్స్ ఎప్పుడూ మొదలుపెట్టకూడదు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.